ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము 1 సమూయేలు 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఈ ధ్యానం ద్వారా మీతో ప్రభునందు ఒక సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినం మీరు ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. మీ అంతరంగ పురుషుడు బలపరచబడుచున్న కొలది మీ బాహ్య పురుషుడు కూడా బలం పొందుతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అపోస్తలుడైన పౌలు అన్నారు, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, బలము పొందుచున్నాడు. అదే బలం పౌలు గారి జీవితంలో తన అంతిమ గడియ వరకు కూడా ఎన్నడూ తగ్గిపోలేదు. ఆ బలాన్ని అలా పొందాడు, ఆ బలాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మీరు కూడా ఆ నూతన బలంతో నింపబడాలని ప్రభునామంలో నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి అనేక అనుభవాల గుండా వారు దేవుని చేత నడిపించబడి ఫరోని జయించారు, ఎర్ర సముద్రాన్ని జయించారు. ఆ తర్వాత యోర్దాను కూడా వాళ్ళు దాటారు. ఆ విధంగా వారు దేవుడు వారికి నిర్ణయించిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారు సాగి వెళుతున్నారు. ఐగుప్తు నుండి ఏ తరము వారైతే బయలుదేరారో ఆ తరము వారు వాళ్ళు చేసిన పాపమును బట్టి, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుని శిక్షకు పాత్రులై ఆ అరణ్యములోనే వాళ్ళు రాలిపోయారు. వాళ్ళ యొక్క పిల్లలు 2వ తరం వారికి వారసులుగా పాలు తెరులు ప్రవహించే దేశానికి వారు వెళుతూ ఉన్నారు. అయితే ఆ మార్గంలో వారికి పిల్లలు కలిగారు. 8వ దినమున సున్నతి చేయవలసినటువంటి వారు సున్నతి చేయకుండా ఆగిపోయారు. దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు మీ పిల్లలకు సున్నతి చేయండి అని. ఇశ్రాయేలు సమాజం అంతా కూడా రాతి కత్తులు చేయించుకొని తమ పిల్లలకి సున్నతి చేయించడం జరిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువా, ఈరోజు ఐగుప్తు యొక్క అవమానం మీ మీద నుండి దొర్లిపోయింది. ఇక మీకు జయమే, మీకు ఇక ఆ అవమానం లేదు, మీరు ఇక సంతోషించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఐగుప్తు యొక్క అవమానం మీ మీద నుండి కూడా దొర్లించబడింది. పాపము, శాపము, వేదన, నింద ఇదంతా కూడా తొలగిపోయింది.
ఐగుప్తు యొక్క అవమానం మీ మీద నుండి దొర్లింపబడింది. అలా దొర్లిపోయింది గనక ఆ స్థలానికి గిల్గాలు అని పేరు వచ్చింది. గిల్గాల్ అంటే అవమానం దొర్లించబడింది అని అర్థం. కాబట్టి ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఒక నూతనమైన గిల్గాలు అనుభవంలోకి ఆయన తీసుకుని వస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి గొప్ప భాగ్యమును ఈరోజు నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? దేవుడు నీకు ఇవ్వగోరుచున్నాడు. ఒక మారు తన సేవలు ఎంతో ఎదుగుతున్న ఒక దైవజనును చూసి ఆ గ్రామస్తులు ఓర్చుకోలేక అసూయపడి గర్భిణి అయిన ఒక స్త్రీని అతని దగ్గర తీసుకుని వచ్చారు. ఆమెకి ఏమేమో మాటలు చెప్పారు. ఆ మాటలు విన్న ఆ స్త్రీ వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గి, ఈ పాస్టర్ గారి ద్వారానే నేను గర్భవతినయ్యాను అని అందరి ముందు అబద్ధమాడింది. ఆ పాస్టర్ గారిని బలవంతం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టబోయే బిడ్డకు నువ్వే తండ్రివని చెప్పి ఆ బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డని ఈ పాస్టర్ గారి చేతులు పెట్టారు. లేకపోతే మేము చంపేస్తామన్నారు. మౌనంగా ఉన్నటువంటి ఆ దైవజనుడు ఆ పాపను తీసుకొని 5 సంవత్సరాలు ఆయన పోషించాడు. అమ్మలాగా నాన్నలాగా ఆయన పోషించి ఆ బిడ్డని పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత ఈ స్త్రీ మనోవేదనతో బాధపడి ఆ ఊరి పెద్దల మధ్యకు వచ్చి అందరి ఎదుట చెప్పింది, పాపం ఆ పాస్టర్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది నన్ను బెదిరించి నీకు అది ఇస్తాము ఇది ఇస్తామని ప్రలోభాలకి గురి చేసి నన్ను ఈ అబద్ధం ఆడమని చెప్పి నాకు బోధించారు. అందుకే నేను అబద్ధం చెప్పాను. కానీ ఆయన నీతిమంతుడు, ఎటువంటి పాపము ఎరగడని చెప్పి ఆ రోజు సాయంత్రమే ఈమె చనిపోయింది. ఆ దైవజనుడి మీద ఉన్నటువంటి ఆ నింద ఆ రోజు దొర్లించబడింది. అంటే ఒక గిల్గాలు అనే అనుభవంలోకి ఆ దైవజనుడు వచ్చి చేరాడు. ఈ రోజున మీరు కూడా ఏ నింద ఏ అవమానం గుండా వెళ్తున్నారో, అయితే దేవుడు ఈరోజు ఒక గిల్గాలులోనికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, రమ్ము, ఈ గిల్గాలులో నీ అవమానాన్ని నీ నిందని దొర్లించబోతున్నాను. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావా? కృప వెంబడి కృప పొందుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా మీద ఉన్నటువంటి అవమానం, నింద, నిరాశ, పాపపు బానిసత్వం, దీనంతటిని మీరు దొర్లించి వేయబోతున్నారు. అట్టి మీ యొద్దకు మేము వచ్చి మీ సన్నిధిలో ప్రభు మీ తట్టు చూడ్డానికి మీరు కృపనిచ్చినందుకై వందనాలు. మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారి అవమానాలను దొర్లించి వేసి తండ్రి, వారికి గిల్గాలు అనే అనుభవాన్ని అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.